తొందరలోనే సాంకేతిక నిపుణులతో కూడుకున్న బృందం, ఒక కన్సల్టెంట్ బృందాన్ని అపాయింట్ చేస్తే ఆ బృందం ఏం నిర్మించాలనో చెప్పాలి, నిర్మించడానికి ఎంత అవుతుందో చెప్పాలి, ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇతర బ్యాంకుల నుంచి అప్పులు కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ ఇప్పించాలనో చెప్పాలి, లేదా అక్కడ మనం ఐటీ కారిడార్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కారిడార్స్ కానీ లేకపోతే డిస్నీ వరల్డ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే మూసీ రివర్ మీద మనం ఫ్లైఓవర్స్ వేసి అక్కడ వ్యాపార చిన్న రోడ్ల మీద చేసుకున్న చిన్న వ్యాపారస్తులను కూడా అక్కడికి తరలించి వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేయాలి, వీటన్నిటి కోసము మేము అందులో నిపుణులైన వ్యక్తుల కోసము సంస్థల కోసం చేస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడు చెప్పలే 80,000 పుస్తకాలు చదివినాం, అంతా నాకు తెలుసు. మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు. ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష. మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది. అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా. గాడిద పని గాడిదనే చేయాలి, కుక్క పని కుక్కనే చేయాలి. కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు. అట్లయితుంది, కాలు ఎరిగినట్టు నడ్డిరుగుతుంది అధ్యక్ష. అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను, నాకేం కావాలనో చెప్పగలను యాజ్ ఏ స్టేట్ హెడ్. దాంట్లో ఎవరు ఉంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇస్తాడు, సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు, అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు. ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అట్లనే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు 1,50,000 కోట్లు 1,50,000 కోట్లని తోకదగిన బల్లిలాగా దుంకులాడుతున్నాడు అధ్యక్ష. ఇంతవరకు అంచనాలే రాలే. నేనేం చెప్పినంటే రాబోయే 5 సంవత్సరాలలో ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి 1,50,000 కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము. నేను చెప్పిన 1,50,000 కోట్లలో అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా 35,000 కోట్లు అవుతాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ముందుకు వచ్చిస్తే 50% వాళ్ళు ఇస్తారు అధ్యక్ష. భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తుంది అధ్యక్ష. రేడియల్ రోడ్స్ వేస్తే ఒక 15,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. మెట్రో రైలు విస్తరించడానికి ఇప్పుడున్న 78 కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మనకి 24,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇవాళ సుంకిశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి అవసరమైన తాగునీళ్లు తీసుకురావడానికి మనకు 2,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు నీళ్లు తీసుకురావాలంటే ఒక 7-8,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష. సిటీలో కూడా స్ట్రాటజిక్ రోడ్స్ కానీ లేకపోతే రోడ్డు డెవలప్మెంట్ అథారిటీలో వివిధ రోడ్లను విస్తరించడానికి కానీ అవసరమైతే కొత్త రోడ్లు వేయడానికి కానీ ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. నిన్నగాక మన వచ్చిన మొదటి 100 రోజులు ఎక్కడేముందో వీళ్ళు గుంతలు తోగిపోయారా గుంతలు చూసుకునికే సరిపోయింది. 100 రోజులు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది. మేము పని మొదలుపెట్టింది ఎన్ని రోజులు అయింది అధ్యక్ష? ఏదో మేము మంచి ఆలోచనతో పోతుంటే అప్పుడే అంత అయిపోయినట్టు. 10 ఏళ్ళు వెళ్ళినోడు 7 లక్షల కోట్లు చేసి పారిపోతే 10 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు మేము 43,000 కోట్లు కట్టినాం అధ్యక్ష. అయినా ఇంకా ఏందో సాధించాలని ఏంది అధ్యక్ష తాపత్రయము, ఏందా బాధ? ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటుందా? మీరే గిట్ల దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష? 7 తరాలు ఏలిన 220 సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష? నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒగ్గి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు కట్టినవే కదా అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీ ముందరలోని అసెంబ్లీ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? నిజాం కాలేజ్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టినారు అధ్యక్ష? హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టినారు అధ్యక్ష? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టినారు అధ్యక్ష? పురాణ పూల్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఇన్ని నిమ్స్, ఆర్థోపెడిక్, నీలోఫర్ హాస్పిటల్, జడ్జిఖానా, ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఆర్థో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ క్వారంటైన్. ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్